హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తానుసారంగా దేవుడు నీ పాపములను క్షమించాడు. ఇక ఎన్నటికీ నీ పాపములు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చాలామందికి అర్థం కాదండి. కొంతమంది మనం చూస్తూ ఉంటే ప్రతిసారి ప్రభు నన్ను క్షమించు, ప్రభు నన్ను క్షమించు, ప్రభు నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుంటారు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించావో దేవుడు అప్పుడే నీ పాపాలన్నింటినీ క్షమించాడు. ఇక మీదట వాటన్నిటినీ ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. నీ పాపములు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అని అంటే దేవుడు ఆల్రెడీ నీ పాపాలను తన రక్తముతో కడిగేశాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ సిలువలో నీకోసం మరణించాడో, ఆ సిలువలో రక్తాన్ని కార్చాడో, అప్పుడే నీ పాపాలన్నీ నువ్వు జన్మించింది మొదలుకొని నీవు మరణించే లాస్ట్ సెకండ్ వరకు దేవుడు నీ పాపాలు క్షమించాడు. ఎస్, దేవుడు నీ పాపాలను క్షమించేశాడు. కాబట్టి నువ్వు గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు స్పష్టంగా. నీవు భయపడవలసిన అవసరం లేదు, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు నీ పాపాలు క్షమించాడు. కానీ సాతానుడు ప్రతిసారి ఏం చేస్తాడంటే నేరారోపణ చేస్తూ ఉంటాడు. నేరారోపణ ఎంతగా అంటే ఇక నువ్వు ఈ పాపం నుంచి బయటకు రావు, ఈ పాపం నుండి నువ్వు మరణిస్తావు, ఈ పాపము నువ్వు చేసావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించడు అని సాతానుడు నీవు నేరారోపణ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిన్ను క్షమించేశాడు. ఇక మీదట నీ పాపములను ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన కాక యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.